ఎంతసేపు అంటే అసలు ఎప్పుడు బ్లడ్ క్యాంప్ పెడుతూనే ఉంటారు. అసలు నిజంగా వీళ్ళు సేవ చేస్తున్నారంటవా? ఎప్పుడు చూసినా బ్లడ్ క్యాంపులు పెడుతూనే ఉంటారు. మనకు అవసరమైనప్పుడు వీళ్ళు అసలు రక్తం ఇస్తారంటావా లేకపోతే అమ్మేసుకుంటారంటావా? అసలు అర్థం కావట్లేదు వీళ్ళు. అయినా ఏంటోలే, ప్రతిదీ వ్యాపారం కింద మారిపోయింది అసలు. ఇదిగో వచ్చేసింది, మళ్ళీ ఫోన్ చేయాలి శుభానికి. శుభన్న ఎక్కడ ఉన్నారు? ఎప్పుడు బ్లడ్ బ్లడ్ అని చంపేస్తారు. ఒకసారి రండి, దాని గురించి మాట్లాడదాం ఏంటనేది. ఏట్రా తమ్ముడు, ఏట్రా నీ డౌట్? ఫోన్ చేసావు ఏంటన్నా ఎప్పుడు క్యాంపు పెడుతూనే ఉంటావు అలా? సరే తమ్ముడు, చెప్తాను, వింటావా? దానికోసమే కదా నేను రమ్మన్నది. మరి చెప్తానులే, ఇక్కడ కూర్చొని మాట్లాడుకుందాం, బయటికి రా. సరే తమ్ముడు, చెప్తా విను. తలసేమియా అనే ఒక జన్యుపరమైన వ్యాధి ఉన్నది. అది భార్యాభర్తల వల్ల పిల్లలకి సంక్రమిస్తుంది. క్యాంపు కోసం అడిగి ఇదంతా చెప్తావు ఏంటన్నా? బాటిల్ ఇచ్చి కొడితే బందరిపోతావు. చెప్పన్నా మరే. ఈ వ్యాధి పుట్టిన ప్రతి మనిషికి రాదు తమ్ముడు. అది ఎలాగో చెప్పన్నా. ఇద్దరు పిల్లలు ఉన్నారు తమ్ముడు, అందులో ఒకరికి రావచ్చు, రాకపోవచ్చు. ఇద్దరికి రావచ్చు, రాకపోవచ్చు. ఈ వ్యాధితో పుట్టిన పిల్లలకి ప్రతి 15 రోజులకి 20 రోజులకి తప్పనిసరిగా బ్లడ్ ఎక్కించాలి. అలాగని చేయకపోయామనుకో ఆ వ్యాధితో ఉన్న పిల్లలకి చాలా ప్రమాదం, అలా బ్లడ్ ఎక్కించకపోతే. దానికోసం కన్న తల్లిదండ్రులు తప్పించిపోతున్నారా? దానికోసం ఏ బ్లడ్ బ్యాంక్ వెళ్ళి కూడా 2-3 రోజుల ముందు రక్తదానం చేసే రక్తం వీళ్ళకి అందించడం కోసం ఈ రక్తదాన శిబిరాలు. అవునా? ఎంత ఉందా? మరి ఈ వ్యాధి రాకుండా ఉంటే ఎలా గుర్తించాలి? పెళ్లికి ముందు పెళ్లి చేసుకుందాం అనుకున్న ఇరువురు కూడా సిబిసి మరియు HbA2 పరీక్షలు చేయించుకోవడం వల్ల పుట్టబోయే పిల్లలకి వ్యాధి సోకకుండా మనం గుర్తించవచ్చు. అదే తమ్ముడు ఈ క్యాంపులు పెట్టడానికి ముఖ్య కారణం. అంతేకాకుండా మన ఓఎస్జీ ఫౌండేషన్ తరఫున గర్భిణీ స్త్రీలు కావచ్చు, గుండె జబ్బున్నలు కావచ్చు, యాక్సిడెంట్ పరంగా అవ్వచ్చు, ఎవరికి మనకి ఫోన్ చేసి బ్లడ్ కావాలన్నా సరే అప్పటికప్పుడు అరేంజ్ చేయడానికి కారణం ఏంటనుకున్నాం, ఈ బ్లడ్ అంతా మనం రెడ్ క్రాస్ అవ్వచ్చు, తర్వాత NRA అవ్వచ్చు, అన్ని బ్లడ్ క్యాంపులు ఉన్నాక అన్నిటితో మన టైఅప్ ఉంది. ఎవరికి ఆపద వచ్చినా సరే తక్కువని మేము ఫోన్ చేసినంత రెస్పాండ్ అయ్యి బ్లడ్ వ్యక్తికి అందించడానికి మనం ముందుకెళ్తాం. నువ్వు అనుకున్నట్టు బ్లడ్ అమ్ముకోవడం చేయడం కాదురా తమ్ముడు. కష్టం వస్తే కుటుంబ సభ్యులు రాకపోవచ్చేమో కానీ ఓఎస్జీ ఫౌండేషన్ అనే సంస్థ ఎవరికైనా బ్లడ్ కావాలన్నా ఏదైనా హెల్ప్ కావాలన్నా సరే ముందు కుటుంబ సభ్యుల కంటే పెద్దల కంటే అందరికన్నా ముందు వచ్చి మేము వాళ్ళకి రక్షణ కల్పించి వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి ఈ బ్లడ్ అనేది ఉపయోగిస్తాం. నువ్వు అనుకున్నట్టుగా బ్లడ్ అమ్ముకోవడాలు, మేము ఫోన్ చేసి బ్లడ్ ఇచ్చాం కదా పలానా రోజు మాకు అవసరం అయితే వాళ్ళు ఉపయోగపడరా అలా డౌట్లు ఏం పెట్టుకోకు. నువ్వు బ్లడ్ ఇచ్చినా మాకు ఫోన్ చేస్తే ఉపయోగపడతాం. నువ్వు బ్లడ్ ఇవ్వకపోయినా సరే పలానా కష్టం వచ్చిందని మాకు ఫోన్ చేస్తే మేము ఉపయోగపడతాం. వీలైనంత వరకు మేము తీసుకునే బ్లడ్ పేదలకి, ఇబ్బందులు ఉన్న వాళ్ళకి, గర్భిణీ స్త్రీలకి, క్యాన్సర్ పేషెంట్లకి అందరు కూడా ఇవ్వడానికి మేము చూస్తాం తప్ప ఎవరి దగ్గర కూడా ఇప్పుడు వచ్చి నువ్వు బయటను కూడా కొనుక్కోవచ్చు. సంస్థ అంటే ఏంటి, బ్లడ్ అంటే ఏంటి అని చెప్పేసి ఎవరైనా ఇది ఉపయోగపడుతుందని చెప్పారు తప్ప అమ్ముకుంటారని ఎవరు కూడా చెప్పరు. నువ్వు అలా డౌట్ పెట్టుకోకుండా మనసులో 24వ తేదీ జరుగుతున్న రక్తదాన శిబిరానికి రండి, ప్రాణాలు